చక్కనైన యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసయ్యా అల్లా మెల్లగా యేసయ్యా శత్రువైన వెళ్దాం. అందరూ కూడా చక్కగా ఈ లోపల ఎన్ని సెట్ చేశారు. ఈ సమయంలో మనం అందరూ లేచి నిలవబడితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మళ్ళీ చూడండి ప్రియులారా. 127వ కీర్తన, 128వ కీర్తన, ఈ రెండు కీర్తనలు కూడా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. అందరూ కూడా దేవుని యొక్క గ్రంథాలు తెరిచి చూడమని మనం చేస్తున్నాను. దయచేసి ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి, అందరి జీవితాల్లోనూ కూడా ఉపయోగపడేటువంటి మాటలు ఇవి. ఖచ్చితంగా చూడండి. 127వ కీర్తన, 128వ కీర్తన. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 127వ దావీదు కీర్తన, 128వ దావీదు కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. 128వ దావీదు కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలియందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్, ఆమేన్. నీవు ధన్యుడవు దగ్గర నుంచి అందరం కలిసి చదువుమా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు.
ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏలాగు ఆశీర్వదించబడును. ఈ మాటలు హృదయంలో పెట్టుకుందాం. బ్రదర్ వినోద్ గారు మనకి వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. సో టైమ్ ఈస్ ఇన్ హిజ్ హ్యాండ్. ఎంత సమయం తీసుకున్నా అందరూ దయచేసి కూర్చోనండి. చక్కగా దేవుని శ్రేష్టమైనటువంటి వాక్యాలు మాటలు మనం విందాం ప్రియులారా. భక్తి శ్రద్ధలతో మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అసలు యాక్చువల్గా నేను వాక్యం చెప్పకూడదు అనుకున్నానండి. చాలా సమయం అయింది, అందరూ నిద్రలు ఉన్నారు. కాకపోతే నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నోయాని పుట్టినప్పుడు ఆ లాన్ తర్వాత సెకండ్ ఎత్తుకుంది నేనే. సో అప్పటి నుంచి నోయా నా కళ్ళ ముందు పెరిగింది, నా చేతిలోనే పెరిగింది అన్ని విషయాల్లో. లేకపోతే నోయా నేను ఉంటాం, లేకపోతే నోయా నన్ను చూడటం. చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రతి వారం నేను చూసింది నోయా బేబీని ఒకదాన్ని. తర్వాత మా ఏరిక్ అనుకుంది. చూడండి, నోయా విషయాలు అండి నేను చాలా సంతోషిస్తున్నాను. సో ప్రత్యేకంగా బాధ్యకి సునీతకి మరొకసారి నా తరఫున, నా కుటుంబ తరఫున, అలాగే మన సంఘం మొదటి తరఫున నోయాకి ప్రత్యేకమైన జన్మ శుభాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మా పాప అమలాపురంలో పుట్టిందండి. అమలాపురంలో పుట్టినప్పుడు నేను డెలివరీ స్వరూప లోపల ఉంది, నేను బయట ఉన్నాను. మా పక్కన ఇంకొక కపుల్ కూడా, వాళ్ళు కపుల్ అంటే వాళ్ళ హస్బెండ్ బయట ఉన్నాడు, వాళ్ళ వైఫ్ కూడా లోపల డెలివరీ అవుతుంది. సో కాసేపు ఉండగా ఫస్ట్ న్యూస్ వచ్చింది, వాళ్ళకి న్యూస్ వచ్చింది ఏంటంటే, నాకు తెలియదు అసలు ఏమైంది ఏంటనేది. వాళ్ళు కింద పోయి డొల్లేస్తున్నారు, భయంకరంగా గడిచేస్తున్నారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ హస్బెండ్, తర్వాత వాళ్ళ బంధువులు. నేను ఒక్కనే ఉన్నాను, నా పక్కన బహుశా ఇంకో అతను ఉన్నాడు. వాళ్ళు ఒక 5-6 ఉన్నారు, అంటే హస్బెండ్తో పాటు 5-6 ఉంటే వాళ్ళంతా కింద పడి ఏడ్చేస్తున్నారు. నాకు అర్థం అనుకున్న బహుశా లోపల ఏమన్నా ఆవిడ చనిపోయిందేమో, లేకపోతే పాప చనిపోయిందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. సరే నేను పక్కకు వచ్చి నర్సు వచ్చి అడిగాను, అమ్మ ఎందుకమ్మా వాళ్ళు ఏడుస్తున్నారంటే, బాబు వాళ్ళకి కూతురు పుట్టింది అని చెప్పారంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, కూతురు పుట్టితే అంత ఘోరంగా ఏడుస్తారా అంటే. తర్వాత నా దగ్గరకు వచ్చి, బాబు అన్న నీకు కూడా కూతురు పుట్టిందంటే, బాబు నాకు ఇవ్వనని చెప్పి నేను తీసుకెళ్ళి అక్కడ చర్చ్ ఉంటే చర్చ్లో ప్రేర్ చేయించుకొని కాసేపు ఎండలో పెట్టాలంటే పాపని రూబీని కాసేపు ఎండలో పెట్టి నేను మరలా తీసుకొచ్చాను. ఏమంటే ఇప్పుడు ఒక రీసెంట్ సర్వే ఏంటంటే, అంటే కూతురు పుడితే ఎందుకంత బాధపడతారంటే తల్లిదండ్రులు, కొడుకులు పుడితేనంట ఏదో ఉద్ధరిస్తారంట, పెద్ద అయ్యాక తల్లిదండ్రులు బాగా చూసుకుంటారంట, లేకపోతే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండి ఉన్న ఒక మిస్కన్సెప్షన్ అనేది చాలా మంది తల్లిదండ్రులు ఈనాటికి ఉండదు. సో ఒక సర్వే ప్రకారం, ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే 60-70% మంది అంటే ప్రతి 100 మంది కూతుర్లలో 70 మంది కూతుర్లు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారంట. ఏమండి, ప్రతి 100 మందిలో 30% మందే పురుషులు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారంట. అంటే పురుషులు డబ్బుల పరంగా సాయం చేస్తారు. ఏమంటే ఇప్పుడు నేనున్నానండి, మా నాన్నని సరిగ్గా చూడలేదు నేను, బీ ఫ్రాంక్. అదే మా స్వరూపం ఉంది, తన పేరెంట్స్ని లాస్ట్ వరకు చూసుకుంది. నాకు చాలా ప్రేమ మా నాన్న అంటే, కానీ నేను చూసుకోలేకపోయాను. ఎందుకంటే నాకున్న బాధ్యతలు బట్టి, నాకున్న సమస్యలు బట్టి ప్రేమ అయితే ఉంది నాకు మా నాన్న అంటే. డబ్బులు పంపించాను కానీ దగ్గరుండి, ఎప్పుడు మా నాన్న దగ్గరుండి నేను ఒకటి నేను ట్యాబ్లెట్ వేయలేదండి. కానీ కూతురు ఇలా కాదంట. చివరి వరకు తల్లిదండ్రుల్ని దగ్గరుండి చూసుకునేది ఎవరండి? కూతురులే. తర్వాత ఇంకొక రిపోర్ట్ ఏంటంటే, ప్రతి 10 మంది అబ్బాయిలకి 9 మంది అమ్మాయిలు ఉన్నారంట. ఇప్పుడు లోకల్ ఇండియాలో సర్వే రిపోర్ట్ అంటే 9 మంది అబ్బాయిలకి 10 మంది అబ్బాయిలకి 9 మంది అమ్మాయిలు. అంటే 9 ఇంకొక అబ్బాయి మిగిలిపోతాడు. వాడు ఏం చేస్తాడండి? పబ్జి ఆడుకోవటం అలా కూర్చొని. ఏమండి, సో ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నేను చెప్పేది ఏంటంటే, నోయా బర్త్డే కదండి ఈరోజు. నోయా అంటే తెలుస్తున్న మీనింగ్ ఏంటో? నోయా, NOYAA. NOY, నోయ్ అంటే గ్రీక్ భాషలో బ్యూటీ. ఏమండి, బ్యూటీ. NOY అంటే బ్యూటీ, ఏ అంటే గాడ్, సింగిల్ ఏ, 2 కాదు. NOY అంటే బ్యూటీ, ఏ అంటే గాడ్. చూడండి, ఆల్ఫాబెట్లో ఫస్ట్ అక్షరం ఏ కదండి. ఏ అంటే గ్రీక్ భాషలో వాళ్ళని గాడ్ అంటారు, GOD, గాడ్. ఏమండి, నోయా అంటే NOY అంటే బ్యూటీ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క సౌందర్యము. అంటే దేవుని యొక్క సౌందర్యం ఎవరిని వర్ణించగలరా? దేవుని యొక్క ప్రేమను వర్ణించగలం, దేవుని యొక్క కృపను వర్ణించగలం, దేవుని చేసిన మేలులు వర్ణించగలం, దేవుని చేసిన క్రియలు వర్ణించగలం, దేవుని రూపం కూడా వర్ణించగలం. ఏమంటే ఇప్పుడు నేను దేవుని రూపం, మన చిన్ని దేవుని రూపం, శాంతిగర్ దేవుని రూపం, రాయల్, అందరూ కూడా దేవుని రూపాలు. ఎందుకంటే మనమందరూ కూడా ఆయన పోలికలో చేయబడి ఉన్నాం. అంటే ఏదో రూపంలో ఆయన ఫేస్లో కాస్త కూస్తో మన రూపాలు ఎక్కడ వరకు కలుస్తూనే ఉంటాయి. మనమంతా దేవుని రూపంలో మనం ఉన్నామండి. కానీ దేవుని సౌందర్యంలో ఎవరున్నారండి? బ్యూటీ ఆఫ్ గాడ్ ఎవరండి? దేవుని సౌందర్యం ఎవరండి? నోయా. దేవుని యొక్క సౌందర్యం ఎవరండి? నోయా. ఏమండి చూడండి, ఇప్పుడు ఈ యొక్క నోయా ఎంత సునీత సాక్ష్యం చెప్పుకుంది నోయా విషయంలో.
హాస్పిటల్లో దేవుడు ఏ రకంగా అయితే సునీతకి బాబ్జీకి తోడుకున్నారు, లేకపోతే ఏ రకంగా అయితే వాళ్ళకి సాయం చేశారు. సునీత చక్కటి మాట ఏం చెప్పిందంటే వాళ్ళ యజమానులు ఆ టైంలో లేరంట. ఎప్పుడైతే నోయా బేబీ డెలివరీ అవుతుందో ఆ టైంలో యజమానులు లేకపోగా వాళ్ళకి దేవుడి మహాకృపను బట్టి అప్పుడు సెలవులు ఇవ్వటం వల్ల సునీతకి డెలివరీ చాలా ఈజీ అయింది. చూడండి దేవుని సౌందర్యం, దేవుని పనులు ఎలా ఉంటాయండి, అది కనీసం కంటికి కనిపించవంట, చెవికి వినబడకుండా. నేను దేవుని నుంచి అండి నోయా ఎప్పుడైతే పుట్టిందో, లేకపోతే నోయా ఎప్పుడైతే సునీతకి జన్మించిందో అప్పటి నుంచి నేను నోయా నేను చూస్తూనే ఉన్నాను. నోయా పట్ల ఉన్న ఆ యొక్క ధైర్యం కానీ, లేకపోతే నోయాకున్న ఆ యొక్క పట్టుదలే కానీ. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మొన్న బాబ్జీను సునీత మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే మా ఇంట్లో 5 పప్పీస్ ఉన్నాయండి, 5 డాగ్స్ ఉన్నాయి. అవి ఏం చేసినాయి అంటే నేను అన్నిట్లు వేసుకుని ఒక గదిలో కూర్చున్నాను. గదిలో కూర్చుంటే రూబీ నాకు ఏం చేసిందంటే ఒక బ్రేక్ఫాస్ట్ పట్టుకొచ్చి నాకు ఇచ్చింది. డోర్ తీసేసరికి అందులో 2 పప్పీస్ బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చి ఈ లోపు హాల్లో ఎవరున్నారు, శ్యామ్లను నోయా ఉన్నారు. నోయా అసలు అలా చూస్తుండగా నేను శ్యామ్లను కింద పడి గిలగల కొట్టేసుకున్న పప్పిని చూసి భయంకరంగా చేశాడు. కానీ నోయా అలాగే నిలబడి ఉంది. నోయా పేరు, నోయాకున్న మారు పేరు ఏంటంటే ధైర్యం. చూడండి, మీకు ఒక చిన్న వాక్యం చదివి నేను ముందుకు వెళ్తాను. సంఖ్యాకాండము 1 నుంచి 7 వరకు. సంఖ్యాకాండము 1 నుంచి 7 వరకు. సారీ 27. చదువమ్మా. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా చాలు చూడండి ఇక్కడమ్మా. అతని పేరేంటమ్మా, సెలో పెహెదు. అతనికి 5 కుమార్తెలమ్మా. ఫస్ట్ కుమార్తె వచ్చేసి మహాలా, నోయా, హోగ్లా, మిల్కా అండ్ తిర్సా. చూడండి 5 కుమార్తెలు. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే వాళ్ళు ఎవరెదుట నిలబడ్డారు, ప్రత్యక్ష గుడారం ఎదుట, తర్వాత మోషే గారు ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, ప్రధాన లో ఎదుట, అలాగే సర్వజనములు ఎదుట. ఎందుకు నిలబడ్డారమ్మా వీళ్ళు 5? చూడండి, నోయా వాళ్ళ అక్క చెల్లెలు కలిసి ప్రత్యేక అదేంటండి ప్రత్యేక గుడారపు ఎదుట. చూడండి ఆ రోజులు ఎలా ఉంటుందంటే ప్రత్యేక గుడారం ముందు వెళ్ళాలంటే కూడా జనాలు ఉనికిపోయేవాళ్ళు, చాలా భయపడేవాళ్ళు. అదంత పరిశుద్ధంగా దాన్ని చూసుకునేవాళ్ళు. అలాగే వీళ్ళు ఏం చేశారు, నోయాను వాళ్ళ అక్క చెల్లెలు ప్రత్యక్ష గుడారపు ఎదుటను, అలాగే మోషే గారు ఎదుటను, అంటే మోషే గారు ఎదురు నిలబడతాను దేవుడి ముందుట నిలబడినట్టే. ఏమంటే తర్వాత యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలబడి, తర్వాత సమాజం ఎదురు నిలబడి వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే మా నాన్న లేడు, మా నాన్న చనిపోయాడు అరణ్యంలో. ఏమంటే సో తండ్రికి పోవాల్సిన స్వాస్థ్యము, ఆ ఆస్తి మా నాన్న అన్నదమ్ములు కాకుండా ఆ స్వాస్థి మాకు దక్కాలని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారు. చూడండి అక్కడ రిక్వెస్ట్ అవ్వలేదు. చూడండి అక్కడ ఏం రాస్తుందంటే 4వ అధ్యాయంలో అతని కుమారుడు అంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మూసివేయనేలా. ఏమండి మాసిపోనేలా. కళ్ళు సరి కనిపించట్లేదు కంటే. ఏమంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేయట్లేదు, మా తండ్రికి మగ పిల్లలు లేరు, మేమందరూ అప్పాజిల్లులో 5 అప్పాజిల్లులో, మా తండ్రికి వచ్చే స్వాస్థ్యం మీరు మాకు ఎందుకు ఎవరు అని ఎవరి ముందండి వాళ్ళు అడిగింది? నోయా అంటే చెప్పాక నోయా అంటే అర్థం ఏంటి? ధైర్యం. ఏమంటే చూడండి ఎంత ధైర్యంగా నోయా వాళ్ళ అక్క చెల్లెలు నిలబడి 5 ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట, మోషే గారు ఎదుట, యాజకుడు ఎదుట, అలాగే ప్రధానులు ఎదుట, అలాగే సర్వజనులు ఎదుట నిలబడి వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి? మా నాన్నకి కొడుకులు లేరు, ఆస్తి పరిస్థితి మాకేంటి, మాకు ఇస్తారా ఎవరా అని చెప్పి కండిషన్ పెట్టారండి. అప్పుడు మోషే గారు ఏం చేశారు? అప్పుడు ఆయన వెళ్ళి మోషే యెహోవా దగ్గరికి వెళ్ళి మొరపెట్టి చేయగా తర్వాత ఏమైందమ్మా?
ఎస్. చూడండి, ఇప్పుడు ఆస్తిలో ఆస్తిలో మగ పిల్లలు కాక కూతురు కూడా వాటా ఉంటుంది అని చెప్పేసి మొట్టమొదటి కనిపెట్టింది ఎవరండి? నోయ. ఏమండి? చూడండి, ఇక్కడ రాస్తుంది ఏంటంటే, ఆస్తుల్లో ఒకవేళ మగపిల్లలు గనక, తండ్రి గనక మగపిల్లలు లేకపోతే ఆ స్వాస్థ్యము కూతురు కూడా దక్కుతుంది అన్న ఫస్ట్ మొట్టమొదటిగా బైబిల్లో, లేకపోతే నాకు తెలిసి ఐ మీన్ సిన్స్ ద హ్యూమన్ స్టార్టెడ్, ఐ మీన్ ఫస్ట్ కనిపెట్టిందే నోయా. చూడండి, నోయా అనే పదానికి ధైర్యం అండి. చూడండి, అక్కడ రిక్వెస్ట్ చేయట్లేదు, అంటే మాకు ఇవ్వండి దయచేసి, మాకు ఎవరు లేరు, మాకు తండ్రి లేరు, లేకపోతే మాకు అన్నదమ్ములు లేరు, రిక్వెస్ట్ చేయట్లేదు, అక్కడ ఆర్డర్ వేసింది. చూడండి, మాసిపోనేలా క్వశ్చన్ మార్క్. ఎందుకని? అప్పుడు మోషే గారు వెళ్ళి దేవునికి కనిపెట్టి, ఎప్పుడు యెహోవా తండ్రి ఏమన్నారండి? ఎస్, కరెక్ట్ కదండి. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ పెట్టిన రిక్వెస్ట్కి మోషే గారు వెళ్ళి యెహోవా తండ్రిని వేడుకుంటే అక్కడ వచ్చిన సమాధానం ఏంటంటే, ఆవిడ పెట్టిన కండిషన్ కరెక్టే. ఆవిడ కలగాల్సిన స్వాస్థ్యం, వాళ్ళకి ఇవ్వాల్సిన స్వాస్థ్యం, ఆడపిల్లలకు రావాల్సిన స్వాస్థ్యము ఖచ్చితంగా నోయాకి, వారి యొక్క తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఇవ్వాలి. నోయా అంటే బ్యూటీ ఆఫ్ గాడ్, అంటే సౌందర్యము, దేవుని యొక్క సౌందర్యము. దేవుని రూపాన్ని అందరూ చూస్తారండి, అందరూ దేవుని రూపాలే, కానీ దేవుని యొక్క సౌందర్యం ఎవరండి? నోయా. ఈ విషయంలో చివరిగా నేను చెప్పిన 4 మాటలు ఏంటంటే, బాబ్జీకి, సునీతకి, నోయా పుడతాం అనేది అది నోయా అదృష్టం కాదు. నిజంగా నోయా అంటూ మీ ఫ్యామిలీ లేకపోతే కనుక మీ ఇంట్లో సౌందర్యం లేదు. ఏమండి? ఎందుకంటే నోయా పేరు ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సౌందర్యము. చూడండి, బాబ్జీ చాలా మెత్తగా, బాబ్జీ తిన్నావంటే తిన్నానన్నా. బాబ్జీ వచ్చావా? వచ్చానన్నా. కూర్చున్నావా? కూర్చున్నావా. శ్యామ్లన్ అంతే మెత్తగా. మా సునీత అలా కాదు, రాకెట్ టైపు. కింద వెలిగించావు అనుకోండి, పైకి వెళ్ళి మధ్యలో ఎక్కడ స్టాప్ ఉంటుంది, పైకి వెళ్ళిపోయి పేలుతుంది. బాబ్జీ మరీ మెత్తగా, సునీత సూపర్ స్పీడ్. సో ఇద్దరిని కంట్రోల్ చేసేది ఎవరండి? నోయా. ఏమండి? సో ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో బాబ్జీకి, సునీతకి మరొకసారి బర్త్డే గ్రీటింగ్స్ తెలియపరుస్తూ, నోయా తరపున, అలాగే నా తరపున, నా కుటుంబం తరపున ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. అవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని గ్రీటింగ్స్ మనం విన్నాం. నోయా గురించి, నోయా పేరుకు సంబంధించినటువంటి విశేషమైన మాటలు మనం విన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఇక సమయంలో కేక్ కటింగ్ మనం చేసుకుందాం. అందరూ కూడా ముందు ఫ్యామిలీ రావాలి, తర్వాత పిల్లలందరినీ తీసుకురండి. ముందు ఫ్యామిలీ ఎవరు? బాబ్జీ బ్రదర్ వచ్చేసేయండి ముందుకి. కేక్ కూడా ఇక్కడ ఉంది రెడీగా. ఎవరో ఒకడు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి బ్రదర్స్, ఎవరో ఒకడు కేక్ తీయటానికి, ఇక్కడ పెట్టడానికి. సంబడి షుడ్ కమ్. రండి. తర్వాత స్త్రీల నుండి పాస్టమ్ గారు, తర్వాత స్వరూప సిస్టర్. నోయాని చిన్నప్పటి నుంచి, అసలు పుట్టిన వెంటనే మొట్టమొదటి ఎత్తుకున్నటువంటి వ్యక్తి స్వరూప సిస్టర్. ఎవరిని పిలిస్తే వాళ్ళు రండి, రండి. తర్వాత బ్రదర్ వినోద్ బ్రదర్ రండి. రండమ్మా, ఈ పక్కకి రండి, ఇటు పక్క కొంచెం ఇటు ఉన్నాడు, పక్కకు ఉన్నాడు. శ్యామ్లాన్, వేరే శ్యామ్లాన్ ఉన్నాడా? చిన్నపిల్లలందరినీ పిలవండి. ఎంతమంది ఉన్నారు? అందరినీ ఒక్కొక్కళ్ళని. రైట్. వెరీ గుడ్. అమ్మా ప్రసాద్ బ్రదర్, ఫ్యామిలీ అన్నాను కాబట్టి ఫ్యామిలీ వచ్చేయటమే.
పిల్లలందరూ రూబీ కూడా పిల్లల్లోనే. అది ఎరిక్ పిల్లలందరూ ఉండాలి. ఈ సన్నిహితమైన ఫ్యామిలీస్ ఉండాలి. జీవన్ బ్రదర్ మీరు కూడా ఫ్యామిలీయే, రండి. ఎక్కడ? కమ్ కమ్. ఫ్యామిలీ అనగానే వచ్చేసేయండి ఇంకా. వెరీ గుడ్. మీరు ప్రార్థించండి. చేయండి ప్రార్థించండి. ప్రార్థన కేక్ కటింగ్ ముందు ప్రార్థన అయిన వెంటనే అందరు నిలబడాలి. నిలబడి హ్యాపీ బర్త్డే పాట పాడాలి. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి చక్కగా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధుడును మహోన్నతుడైనటువంటి సాయంకాల సమయంలో ప్రభావ మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకునేటప్పుడు నాకు చిన్న సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా మహిమగల దేవ మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. సిడబ్ల్యూసి సంఘంలో నాయన నోయాన్ని చేసుకుంటున్న బర్త్డేని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. బిడ్డను ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన 2 సంవత్సరాలు ప్రభా మీ రెక్కల చాటున బిడ్డను భద్రపరిచిన ఆయన మీ దయా కిరీటం దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు చేసిన మహోపకార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సంఘంగా ప్రభువా మేము కూడుకుని నాయన మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాము నాయన. మీరు ఇచ్చిన ప్రభా ఈ నూతన దయా కిరీటమును బట్టి ఈ 3వ సంవత్సరం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా బిడ్డను ప్రభువా మీ నామంలో పెరుగుటకు ప్రభా, మీ సాక్షిగా పెరుగుటకు ప్రభా, తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రభా మంచి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను నాయన. ప్రభా గర్భఫలము మీరిచ్చి బహుమానము నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ఈ బహుమానము నాయన మీ సన్నిధిలో ప్రభా మీ కొరకు మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా బిడ్డలు తల్లిదండ్రులు ఇద్దరు ప్రభా బిడ్డను మీ సన్నిధిలో ప్రభా పెంచుటకు ప్రభా బిడ్డలకు తల్లిదండ్రులు ఇద్దరికి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సంఘముగా ప్రభా మేమందరము నాయన బిడ్డను దీవించి ఆశీర్వదించుతుండగా ప్రభువా మీ దయా కిరీటమును ప్రభా బిడ్డపై ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహిమగల దేవా మహోన్నతుడా మీకు స్తోత్రాలు, స్తుతులు నాయన. మీ దూతల నీడను ప్రభా బిడ్డపై చుట్టూరు ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ రక్త కంచెలు ప్రభా బిడ్డ చుట్టూ ఉంచుతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. మహిమగల దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. బిడ్డ తల్లిదండ్రులను ప్రభా అన్న శ్యామలాను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమగల దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో కుటుంబమును మీ సన్నిధికి అప్పచెప్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 యొక్క సమయంలో కేక్ కటింగ్ వెంటనే రైట్. ఇప్పుడు మాస్టర్ గారు కూడా కొంచెం దగ్గరికి రండి. రైట్. 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 ఎక్కడుంది? ఇక్కడ ఉందా? అందరూ వచ్చి ఫోటోలు తీశారు గ్రూప్లో. క్యాంటీన్ 2 నెంబర్ 2. రైట్. ఇప్పుడు అందరూ లేచి నిలబడండి అమ్మా. అందరూ చప్పట్లు కొట్టి చక్కగా పాట పాడాలా? అందరూ స్వరాలు కలపండి.
ఆశీర్వదించండి బిడ్డని. ప్రైజ్ ది లార్డ్. రండి రండి రండి. ఇదిగోండి పట్టుకోండి. రైట్. సుజాత కేక్ అంటుకుంటుంది. వెరీ గుడ్. పెట్టండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Noya. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Lord. May God bless always. Happy long లైఫ్. కొంచెం పెట్టినా. Happy long life to you. Happy long life, dear Noya. Happy long life to you. May greetings to you. Many greetings to you. Many greetings, dear Noya. Many greetings to you. Happy birthday. లిక్కర్ రైట్. అమ్ములు పెట్టిసా. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు అందరూ కూడా రండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పాపని ఆశీర్వదించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వర్కింగ్ స్టిల్స్. ఇది కట్టలేదు కదా బాబు. అవును, వచ్చే వాళ్ళందరూ కూడా రెండమ్మా. ఒకసారి అందరూ కూడా లేవండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్గా వచ్చేసేయండి. స్టెల్లా సిస్టర్ ప్లీజ్ కమ్. ఒకళ్ళ తర్వాత అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తే తొందరగా మనం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకెవరు రండి, వస్తారా? వన్ రండి, ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరు రండి. పిలువమ్మా, అందరిని పిలిచిస్తే తొందరగా, ఎందుకంటే ఫొటోస్ తీస్తారు కాబట్టి. రైట్. రండి రండి ప్లీజ్. మీరు కూడా లేకండి అమ్మా ప్లీజ్. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది కదా. అదే దట్స్ వాట్. అప్పుడు వస్తున్నారు అందరూ. వీళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వద్దరు కానీ లాస్ట్ పడుకో. మీరు ముందే పెట్టుకోవాలి అలా. ఈ లోపల మరి బ్రదర్ ఏం పేరు, సన్నీ బ్రదర్ ఎక్కడున్నారు? బ్రదర్ సన్నీ కొంచెం మ్యూజిక్ కొంచెం ఆన్ చేస్తే. హ్యాపీ బర్త్డే ఏదో బ్రదర్ కొంచెం మ్యూజిక్ వేయండి. ఈ లోపల అందరూ ఫోటోలు పక్కన్నాను. Birthday to you. You sing. Happy birthday to you.
Happy birthday, dear Noya. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear Noya.